ఒక యాక్టర్ మీద ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంది? ఫస్ట్ డే వాజ్ అ ఫైట్. సో ఏంటి, హీల్ మేక్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఆయన వచ్చేసి ఎక్కడ ఏంటి ఏంటి తొందరగా చేయి, లేకపోతే ఆ కంగారులు ఏం బెటర్. ఒకే ఒక కండిషన్, నా టైం వేస్ట్ చేయకు. టైం ఇస్ మనీ. సో ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ చేయకు, నా టైం వేస్ట్ చేయకు. సో అదొక్కటే ఉంటుంది. సో అందుకే నేను చాలా సార్లు చెప్తాను చాలా ఇంటర్వ్యూలు, ధనుష్ గారు అంటే నాకు ఐ లెర్న్డ్ అ లాట్ ఆయన దగ్గర నుంచి. గద్దర్ అవార్డ్స్లో చూసుకుంటే కనుక యు ఆర్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ గద్దర్ అవార్డ్స్. సో లక్కీ భాస్కర్ అంత హిట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ట్రెండింగ్లో కూడా దున్నేసింది మొత్తం టోటల్గా ఓవరాల్గా. మీరు అన్నట్టు థియేటర్లో చేస్తుంటే ఇంకా బాగుండేది, బట్ సిచ్యువేషన్స్ అనేవి కూడా. థియేటర్ ఆల్సో సీ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు బేసిక్గా ఇంకా ఆశకు హద్దే ఉంటుంది. అంటే అంటే ఆ కంటెంట్కి రావాల్సినంత అనేది ఒకటి ఇది వంశీ గారి విషయంలో ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఇప్పుడు నైజాం డిడ్ రియలీ వెల్. ఆంధ్రాలో వచ్చేసి అనుకున్నంత ఇది జరగల. బట్ అగైన్ తమిళనాడులో వచ్చేసి అది 1,25 అమ్మితే అది వచ్చేసి ఆల్మోస్ట్ 17-18 కోట్లు చేసింది. సో బేసిక్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్ సార్. బట్ ఇప్పుడు అలా తెలుగు స్టేట్స్లో వచ్చేసి తెలుగు స్టేట్స్లో ఇప్పుడు నైజాం ఉంది. నైజాం ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. బట్ ఆంధ్రాలో వచ్చేసి బికాజ్ ఆ రోజు మూడు సినిమాలు రిలీజ్, అదే అంటున్నాను, 3 సినిమాలు బాడినాయి. అవును. సో ఇంకా ఇప్పుడు నేను నా మైండ్లో వచ్చేసి 30 కోట్లు కలెక్ట్ చేయాలి, 40 కోట్లు కలెక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. సరే నాకు 29 చేసినా నాకు సరిపోదు. సో ఇంకా అదే అంటున్నాను, ఆశగా అర్థం ఉండదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఎస్ వీ నీడ్ టు బీ సాటిస్ఫైడ్ విత్ ఏంటి వాట్ ద ఫిల్మ్ డిడ్. చాలాసార్లు మనకి సినిమాలు కొన్నిసార్లు అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, బట్ తర్వాత డ్యూ క్రెడిట్ దొరుకుతుంది. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్